పూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షిక కింద ఈ పూట మనం చింతకాయతో పప్పు చేసుకున్నాం. చింతకాయలు అంటే ఎప్పుడు పెట్టే ఊరగాయ చింతకాయ తొక్కు పచ్చడితో కాదు. ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఇలా చిన్న చిన్న చింతకాయలు, వామన చింతకాయలు అంటారు వీటిని. దీంట్లో గింజ ఉండదు, లేతగా ఉంటాయి చింతకాయలు. మిక్సీలో వేసేసి తీసుకోవడమే, గింజలు అవి ఏమి రావు. ఇలాంటి చింతకాయలతో మనం సాధారణంగా కృష్ణ, గుంటూరు జిల్లాల వాళ్ళందరూ కూడా ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటూనే ఉంటారు. చింతకాయ పప్పు, చింతకాయ కొత్త చింతకాయ పచ్చడి అని అవన్నీ చేసుకుంటారు. దాంతో ఇవాళ మనం చింతకాయ పప్పు చేసి చూద్దాం. ముందు కావాల్సింది కందిపప్పు. చిన్న గ్లాసులో సగానికి పైన కందిపప్పు తీసుకోవాలి. అది కుక్కర్లో పెట్టుకొని మీరు సాదా పప్పుగా ముద్దపప్పు లాగా తయారు చేసుకోండి. దాంట్లోకి చింతకాయలు ముక్కలు చేసి కడిగి పెట్టుకున్న చింతకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకుని ముక్కలు చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. ఇవి చివర్లో మనకి పప్పు తయారైపోయిన తర్వాత తాలింపు వేసుకోవడానికి వాడుకునే వస్తువులు అన్నమాట. ముందుగా మనం చింతకాయలని మిక్సీలో వేసుకొని పప్పుని కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు చింతకాయ పప్పు చేసుకునే విషయం మీకు చెప్తాను. మళ్ళీ అన్నపల్లి రుచులు అంతా అక్కర్లేదు. చేసుకున్నాను. పప్పు తయారైంది, ముద్దపప్పు తయారైపోయింది. చింతకాయల్ని మిక్సీలో వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇందులోకి పప్పులోకి పసుపు వేసాను కనుక మరి దీంట్లోకి పసుపు అక్కర్లేదు. స్టవ్ మీద నీళ్ళు పెట్టి ఆ నీళ్ళల్లో ముందు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత అప్పుడు దాంట్లోకి మనం చింతకాయలతో చేసుకున్నటువంటి ఈ ముద్దను కూడా వేసుకోవాలి. ఆ నీళ్ళల్లో ఆ పచ్చిమిరపకాయలు, ఈ చింతకాయ ముద్ద, ఇదిగోండి పచ్చిమిరపకాయల నీళ్ళల్లో బాగా ఉడుకుతున్నాయి. దాంట్లోనే మనము ఈ చింతకాయలతో నూరుకున్నటువంటి పచ్చడి పేస్ట్ మనం వేసుకుందాం. అది ఇది కలిపి బాగా ఉడికిన తర్వాత మనము ఇందాక చేసుకున్న ముద్దపప్పు ఉంది కదా, ప్లెయిన్ పప్పు, ఆ పప్పుని దీనికి యాడ్ చేద్దాము. తర్వాత మిగిలిన ప్రొసీజర్ చెప్తాను నేను. ఇప్పుడు ఇందాక నీళ్ళలో వేసినటువంటి పచ్చిమిరపకాయలు, చింతకాయ, రుబ్బిన చింతకాయ ముక్కలు పచ్చడి ఇది మొత్తం కలిసిపోయి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము ఇందాక కుక్కర్లో పెట్టుకొని తీసిన కందిపప్పు ముద్దని, కొత్త పప్పుని మనం దీనికి యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని బాగా అంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత దీనికి రుచికి సరిపడాగా ఉప్పు వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. దీంట్లో పువ్వు మిరపకాయలు వేయించి చల్ల మిరపకాయలు కాంబినేషన్. చింతకాయ పప్పు ఉడికింది. అంతా కొంచెంగా చిక్కపడితే చాలు. మనం ఆపేసేసి పక్కన పెట్టిన తర్వాత ఈ వేడిగా అది చిక్కబడిపోతుంది. అందువల్ల మనం దీంట్లోకి పప్పులోకి తాలింపు వేసుకుందాం. ఆవాలు, చిక్కపట్లాడుతున్నాయి. దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత దాంట్లోకి ఇంగువ వేసుకుందాం మనం. తాలింపు వేగిపోయింది. ఇది పప్పులోకి యాడ్ చేసుకుందాం. తర్వాత ఈ
ఈ పప్పులోకి చల్లమిరపకాయలు వేయించుకొని పప్పుతో పాటు తింటే కొరుక్కుంటూ దీని కాంబినేషన్ బాగుంటుంది. అందుకని మీకు చల్లమిరపకాయలు కూడా వేయించి చూపిస్తాను. చిన్న కళాయిలో నూనె పెట్టాను. అందులో కొంచెం వేడెక్కింది నూనె. అందులో చల్లమిరపకాయలు అనే పదార్థం మనకి విజయవాడ, గుంటూరు ఏరియాల్లో వాళ్ళందరూ కూడాను వీటిని కొంతమంది ఊరు మిరపకాయలు అని కూడా అంటారు. అవి వేయించుకొని మామూలుగా పప్పుల్లో కూరల్లో నంచుకొని తింటూ ఇంకా మరికొంచెం టేస్టీగా ఉండేలాగా బాగుంటుంది. అలాగనో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నూనెలో వేయంగానే మిరపకాయలు వేగిపోతాయి. ఇప్పుడు చింతకాయ పప్పు విత్ చల్లమిరపకాయలు ప్రిపరేషన్ అయిపోయింది. చక్కగా ఈ రెండు కలుపుకొని చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సులువుగా కూడా అయిపోతుంది. పప్పు ఎక్కువ టైం పట్టదు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర టేస్ట్ పప్పుకి బాగా సూట్ అవుతుంది. బాగుంటుంది తినడానికి. ఈరోజు చేసినటువంటి అరటిపువ్వు పాటోలి, చింతకాయ పప్పు విత్ చల్లమిరపకాయలు ఇవి మంచి కాంబినేషను. చాలా రుచిగా ఉంటాయి. అందరూ చేసుకొని చక్కగా తిని ఆ రుచిని మీరు ఎంజాయ్ చేయండి. ఆ చేసుకునేటప్పుడు ఇలా అన్నపూర్ణ అనే ఒక ఆవిడ చెప్పిందని మీరు గుర్తు చేసుకోండి.